మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలకు పాటలు పాడాడు వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు మొత్తం ఇస్తామే కావాల్సి భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతాకి జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావన గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా అవుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రం వారు పోయిన ఇప్పుడు కూడా తెలంగాణ అప్పుడు ఏమన్నారు వరకు అంటే ఇలాంటి బండి సంజయ్ లాంటి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, ఒక హిందీ రాదు, నా ఇంగ్లీష్ రాదు, పుట్ట తెలిస్తే ఒక అక్షరం రాదు, హిందూ భావజాలం పేరుతో మసీదులను గులబెడతాం, శివాలు వస్తే మీకు శివాలు వస్తే మాకు అని ఒక అనాగరికమైనటువంటి మూర్ఖకు మాటలు మాట్లాడేటువంటి అత్యంత రాజకీయాల్లో ఓన్మాలు తెలవని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్. బండి సంజయ్ నువ్వు గుర్తుపెట్టుకో, బండి సంజయ్ నువ్వు గుర్తుపెట్టుకో. గద్దరికి మించిన ప్రజా యుద్ధ నౌక, ప్రజల మనిషి, ప్రజల కోసమే జీవించి ప్రజల కోసమే తన శరీరంలో తూటాలు పెట్టుకొని ప్రజల కోసమై పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ తర్వాత గద్దర్ మాత్రమే. నీలాంటి సోంబరి మాటలు మాట్లాడి అర్థం పర్థం వాడి మాటలు హిందూ ముస్లింలకు, దళితులకు హిందువులకు, దళితులకు ముస్లింలకు తాకట్లు పెట్టి మతశిచ్చు లేపి ఓట్లు దండుకున్నటువంటి సన్నాసులారా మీకు తెలియదు అంటా ఉన్నా. మీ అవార్డులు మీ నెత్తిలో కొట్టుకోండి, మీ అవార్డులు మీ బొంద మీద వేసుకోర్రి. ఎవడన్నా ఈ దేశాన్ని లూటి చేసే సన్నాసులు ఉంటే వాళ్ళ నెత్తిలో పెట్టుకోండి. కానీ ఇయ్యకపోతే అవమాన పరిస్థితి మర్యాదగా ఉండదు. తెలుసా నీకు గద్దర్ చరిత్ర? తెలుసా నీకు గద్దర్ పుట్టుక? తెలుసా గద్దర్ జీవిత విధానం? తెలుసా గద్దరు ఈ దేశంలోని ప్రజలను హిందీ, ఇంగ్లీష్, తెలుగులో అనేకమైనటువంటి కవిగా రచనలు చేసి జీవితాన్ని త్యాగం చేసి సబండ వర్గాలను మేల్కొల్పి తెలంగాణ రావటానికి పోరాట యోధులను తయారు చేసినటువంటి ఒక యుద్ధ నౌకనే ఈ గద్దర్. ఆయన యొక్క ఆలోచనలో ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది. కాశీరామ్ లాంటి మహానుభావుడే గద్దర్ గనక ఈ ప్రజలలో రచయితగా కాకుండా, లేదంటే ప్రజా పాఠకుడు కాకుండా, లేదంటే విప్లవోద్యమాల్లో ఉండకుండా రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశానికి ప్రధానమంత్రికి కావలసినటువంటి పుష్కలమైన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈ దేశంలో దళితులలో విప్లవకారుల కవిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే గద్దర్ మాత్రమే. గద్దర్ మీటింగులు పెడితే ఆ కాలములో 20-30 ఏళ్ళ కిందనే 8 లక్షల మంది 50 కిలోమీటర్లు సర్ది కట్టుకొని నడిచొచ్చి 3-4 రోజులు గద్దర్ మీటింగ్ కోసం పడితప్పించినటువంటి జనాభున్న ఈ దేశం. జాలుం కౌన్ రే ఉస్కా జులుం క్యా రే, గల్లీ అమారా ఏ గాం అమారా, గల్లీ అమారా ఏ గాం అమారా, జాలుం కౌన్ రే ఉస్కా జులుం క్యా రే అని చెప్పి పాట పాడితే దేశం మొత్తం దద్దరిల్లింది. నీలాంటి నెత్తి మీద సక్క ఎంటికెళ్ళేని ఏదో గాలికి కొట్టుకొచ్చి హిందుత్వం పేరు చెప్పి గాలికి గెలిచినటువంటి నీకేం తెలుసు గద్దర్ విలువ అని అడిగి చెప్తా ఉన్నా. నీ మోడీ, నీ అమిత్ షా మీరంతా శుద్ధపూసలు అనుకుంటారా? మీరు నరమాంసము, నరుల యొక్క రక్తం రుచిమారిగినటువంటి దుర్మార్గులే ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా. మొన్నటికి మొన్న తనకు వ్యతిరేకంగా తీర్పిస్తున్నారని చెప్పి జడ్జీలని సంపించినటువంటి నరహంతకులు మీరు. మణిపూర్లో మహిళలను విచ్చలవిడిగా వివస్త్రలు చేసి చంపుతూ ఉంటే, వందలాది మంది పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, కొట్టుకొని సస్తా ఉంటే,
పిడేలు వాయించుకున్నటువంటి అత్యంత నీచాతి నీచమైనటువంటి నరరూప రాక్షసులు, నరుల రక్తం దాగే దుర్మార్గులే ఈ అమిత్ షా, ఈ యొక్క నరేంద్ర మోడీ. వాళ్ళ చెప్పులు మోసిన నీవు పెద్దమ్మ గుడికాడ ఇలా మొన్న భాగ్యల ఆ గుడి దగ్గర ఏమంటారు, ఆ గుడి మన మన బోనాలకు ఎక్కువ ఫేమస్ ఉండదు చూడు ఆ గుడి పేరు. ఆ గుడికాడ అమిత్ షా చెప్పులు మోసినవు నువ్వు. గుజరాత్లో చెప్పులు మేసేటువంటి నీవు తెలంగాణలో పుట్టినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి గద్దర్ గురించి నీకేం తెలుసు అంటా ఉన్నావు. నువ్వు మాట్లాడతావా? గద్దరు బీజేపీ కార్యకర్తలను చంపిండా? సిగ్గుండాల నీకు మాట్లాడడానికే? సిగ్గుండాలా అన్న? ఇదేం గోద్రా అల్లాలని అనుకుంటున్నావా? గద్దరు తుపాకీ పెట్టి కాల్చి చంపిండా? గద్దరి శరీరంలో తుపాకీ తూటాలు ఉన్నాయి. గద్దరి శరీరంలో తుపాకీ తూటాలు ఉన్నాయి అంటున్నా. గద్దరిని చంపడానికి ప్లాన్ చేసే దుర్మార్గుడు ఎవడో ఇక మనకు అనవసరం ఇప్పుడు. కానీ అలాంటి వాళ్ళని కూడా క్షమించి తన జీవితాన్ని ముందుకు నడిచిండు. అది మనిషి అంటే. ఇవాళ ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి దొరికిందల్లా దండుకు తిని అడ్డగోలుగా బలిసి కారు కూతలు కూయడం కాదు ఈ దేశభక్తి అంటే. ఈ దేశభక్తి అంటే కారు కూతలు కూయడం కాదు అంటున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బండి సంజయ్. మీరు అనుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతారు. మిమ్మల్ని మొన్న 8 వచ్చిన 8-8-16 కదా, ఇలా 16 8-8 16 0 కాబోతా ఉన్నారు మీరు బీజేపీ వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, దేశంలో మీ బాటి తుడిచిపెట్టుకోబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 8 + 8 = 0 కాబోతా ఉన్నదని చెప్తా ఉన్నాం. నిన్ను అడిగినామా? నిన్ను బయటకు వచ్చి స్పందించమని అడిగినామా అన్న? ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల గుండెల్లో ఎవరున్నారు, ప్రజల కోసం ఎవరు పనిచేసారో వాళ్ళకి ఇవ్వాలి మీరు. కోర్స్ మందకృష్ణ గారికి ఇచ్చారు, మేము ఎక్కడ కూడా అప్రోచ్ చేయలేదు. ఆయన కూడా ప్రజలలోనే ఉన్నాడు. సరే, ఎంతమంది తరఫున పోరాడిందని కాదు, పోరాటం అయితే చేసిండు. మాకెక్కడ ఆబ్జెక్షన్ లేదు. కానీ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో గద్దర్ మీద కాల్పులు జరిగితే 11 దేశాలలో మీటింగ్లు జరిగినాయి. 11 దేశాల్లో మీటింగ్ జరిగినాయి. అంటే మీ నరేంద్ర మోడీ ప్రజల సొమ్ము తీసుకుపోయి వేరే దేశాల్లో ఎంజాయ్ చేసినట్టు కాదు. ఈ నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఈ గద్దర్ మీద కాల్పులు జరిగితే 11 దేశాలలో మీటింగ్లు జరిగినాయి అంటున్నా. సమ్మెలు జరిగినాయి, నినాదాలు ఓరెత్తించినాయి. అలాంటి గొప్ప నాయకుడు గద్దర్ అంటే నీ లేక షూట్ బూట్ వేసుకోకపోవచ్చు, నీ లేక కాలరల్లా అట్లా తిరగకపోవచ్చు, ఆయన ఒంటి మీద బట్టలు లేకపోవచ్చు, కానీ ఆయన మైండ్లో జ్ఞానం ఉంది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆ కాలంలో బీటెక్ చేసిండు. నిజాములతోని పోరాటం చేసి పాటలకు డ్యాన్సులు చేసి ఆయన యొక్క గొంతు వింటే నిద్రపోయేటటువంటి టేప్ రికార్డర్లలో, రేడియోలలో గద్దరు పాటలు వింటే పడుకునేవాడు లేచి కూర్చునేవాడు, నిద్రపోయేవాడు కళ్ళకు నీళ్లు చల్లుకొని శివుల పాటలు అనేది. అది గద్దర్ అంటే. మీలాంటి గద్దరు ప్రజాదరణ పొందినప్పుడు నిన్ను ఎవడన్నా దేకలేడా? అసలు నువ్వు ఎవడో కోనికిసి అప్పుడు ఎవరికి అర్థం కాదు. ఇక లేదో గాలి కొట్టుకొచ్చి సాగు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు గెలిచినటువంటి నీవు ఇలా గద్దర్ గురించి, గద్దర్ అవార్డు గురించి మాట్లాడతావా? చూపించగల నేను 100 ప్రూఫ్లు చూపిస్తా. మీరు ఎంత దుర్మార్గమైనా ఈ దేశం మీద మీరు పగబట్టి దళిత జాతులను ఎంత ఘోరంగా మీరు చంపుతా ఉన్నారో, ఎంత నరహంతకు మీరు పనులు చేస్తూ ఉన్నారో నేను 100 ఉదాహరణలు చెప్తా. గద్దరు మీ బీజేపీ కార్యకర్తలు చంపినట్టు ఒక ఉదాహరణ చెప్పు. అనవసరంగా బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టకు మిస్టర్ బండి సంజయ్. వేస్తా ఉన్నాం.